మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వారి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే మత్స్యకారులు నీకు ఓటేస్తారు. చేపల పులుసు వండేస్తే డ్రామా వేస్తే నీకు ఓట్లు వేసేస్తారా? తెలుసుకో. ఆ డ్రామాల్లో నాకు బాగా గుర్తొస్తుంది. పాపం చనిపోయి ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నాడు, మా అల్లుడు నాకన్నా అద్భుతమైన నటుడు, నేను తెర మీద నటిస్తాను, మా అల్లుడు మాత్రం నిజ జీవితంలోనూ నటిస్తాడని ఆ రోజునే చెప్పాడు. ఇప్పుడు కూడా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మనం అందరం అనుకుంటాం, ఆ రామానాయుడు గారు ఉన్నాడుగా, మా ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన రీలు గైపితే చాలు ఒక డ్రామా వచ్చేస్తుంది. పచ్చ చొక్కా వేసుకోవటం, పలికి నెత్తిని పెట్టుకోవటం, పచ్చ చొక్కా వేసుకోవటం, భోజనం వడ్డీయటం. ఆయన మించిపోయాడు. ఈయన గ్యాస్ బండ లేకోకుండా, గ్యాస్ స్టవ్ వెలిగించుకోకుండా ఆయన సూపర్ 6 చేయడు. కానీ గ్యాసు బండ వెలిగించుకోకుండా, గ్యాసు లేకోకుండా చేపల పులుసు వండేటటువంటి సమర్థతకి వెళ్ళిపోయాడు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు ప్రత్యేకంగా చెబుతున్నా, మీ బాబు కొడుకులు ఇద్దరికీ కూడా, ఆ లవ్ క్యాష్కి, ఈ చీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టి గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని భయపడిపోతున్నారు మీరు. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని మీ హృదయాలకు తెలుసు. అందుకే భయపడి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బురజల్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నెత్తిన పెట్టుకున్నా సరే ప్రజలు మాత్రం అన్నింటినీ కూడా గమనిస్తున్నారు. దానితో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మాది గొడ్డల పార్టీ, మీదే పార్టీయో? నేను అడుగుతా ఉన్నా, ఎంత మోసపు పార్టీ అండి మీది? ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక అనలిస్ట్, తెలంగాణకు చెందినటువంటి ఒక అనలిస్ట్. మీరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన కలిసి ఏం చేస్తున్నారు ఆయన మీద? ఆయన ఏమున్నాడని మీరు చేస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచాడు. ఎవరిని ఓడించి? కాంగ్రెస్ను ఓడించాడు, భారతీయ జనతా పార్టీని ఓడించాడు, అన్ని పార్టీల్ని ఓడించి క్రెడిబిలిటీతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఆయనకున్న సమాచారం మేరకు ఒక వ్యాఖ్య చేశాడు. ఇన్ని ట్రోల్ చేస్తున్నారండి. ఆయన పేటీఎం. ఆయనకైతే ఆంధ్రజ్యోతిలో కండువ వేసేశారు. ఏది? వైఎస్ఆర్సీపీ కండువ. మా తరపున మాట్లాడి, మిమ్మల్ని తిట్టినోడల్లా మా తరపున మాట్లాడినట్ట, మీ మీద వాస్తవమైన విమర్శలు చేస్తే మాతో కలిసిపోయినట్ట, పేటీఎం అయిపోయినట్ట. ఈ విధంగా నాగేశ్వర్ మీద చివరికి ఏంటంటే కాకినాడలో 2 కేసులు పెట్టారండి. ఏం పోయే కాలం వచ్చిందే? చంద్రబాబుకి వచ్చింది పోయే కాలం, వాళ్ళ అబ్బాయికి వచ్చింది లవ్ క్యాష్కి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకేం పోయే కాలం వచ్చింది? నాకు అర్థం కాలే. ఒక యంగ్లిస్ట్ టీవీలో విమర్శ చేస్తే కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? ఎంత ఒళ్ళు బలిసిపోయిందా మీకు అధికారంతో? పోలీసులు మీ చేతిలో ఉన్నారని ఒళ్ళు బలిసిపోయిన పనులు కాదండి ఇవి. ఒక యంగ్లిస్ట్, అది కూడా న్యూట్రల్ జర్నలిస్ట్, బీజేపీని విమర్శించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పలుసార్లు విమర్శించాడు, కాంగ్రెస్ను విమర్శించాడు, టీఆర్ఎస్ను విమర్శించాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలని సమయానుకూలంగా తన విశ్లేషణలో విమర్శ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రశ్నించాడు ఆయన. అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించడానికి పుట్టిన రాజకీయ పార్టీ, ప్రశ్నించే వాళ్ళ గొంతుకే నొక్కేయాలనుకోవటం ధర్మమేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని కేసులు పెడతారండి? కాకినాడలో 2 కేసులు పెట్టారు. పోలీసులు మీ చేతిలో ఉన్నారు కదా, రిజిస్టర్ చేశారు. అంటే టీవీలో ఏదన్నా మాట, నేను వాళ్ళు మాట్లాడాను ముద్దబ్బాయి అని, ఎవరిని లోకేష్ని, కేసు రిజిస్టర్ చేసేస్తారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు మమ్మల్ని ఆంబోతులు అన్నాడు, నువ్వు పెద్ద ఆంబోతం అన్నాను, కేసు రిజిస్టర్ చేస్తారు? నాకు అర్థం కాలేదు. పొలిటికల్ విమర్శలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకోకుండా చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. శభాష్. ఈ సందర్భంగా మా పార్టీ కాకపోయినా మమ్మల్ని రేపైనా విమర్శిస్తాడు, మాకు తెలుసు. ధైర్యంగా నిలబడ్డాడు. నేను పిరికివాడు అనుకున్నా, కాదు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఎప్పుడో వీడియో చూశాను, ఆ వీడియోలో చెప్తున్నారు, స్టూడెంట్ లైఫ్లోనే జైల్లో ఉన్నాను, నేను ధైర్యంగా నిలబడతాను, దేన్నైనా ఎదుర్కొంటానని చెప్పాడు. అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే, మీరు యుద్ధం ప్రారంభించారు, నేను ముగిస్తానని చెప్పాడు. నా సహనాన్ని పరీక్ష చేశారు, నా సహనం కోల్పోయాననేటువంటి మాట కూడా మాట్లాడాడు. ఒక తెలంగాణకు సంబంధించిన ఒక నిజమైన జర్నలిస్టు, నిజమైన ఎనలిస్టు, అనేక రాజకీయ పార్టీలను అనేక సందర్భంగా విమర్శ చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధమైన దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దాని అర్థం మీకు పోయే కాలం వచ్చిందని, అంతకు మించేమీ లేదు. కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.
పోయే కాలం వచ్చే ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలను పోలీసులను ఉపయోగించి చేస్తున్నారు. మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని లోపల పెట్టారు. సరే మీకు రాజకీయ కక్ష ఉంది మా మీద అనుకోండి కాసేపు. లేదా మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, మా పార్టీ వాళ్ళని లోపలేశారు పోలీసులను ఉపయోగించి. పోనీ అనుకుందాం కాసేపు మమ్మల్ని ఏదో తొక్కేయడానికని. నాగేశ్వరికి ఏమి సంబంధం నాకు అర్థం కాదు. ఆయన కూడా లోపలేస్తారా కేసులు పెట్టి? ఇదేనా మీ ధోరణి? అంటే లాఠీతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని మీరు అనుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఉంటుంది మీ దగ్గర లాఠీ? మా దగ్గర రాదు, పోలీసులు మా దగ్గర రారు. బాగు సలాం చేసిన వాళ్ళేగా, మా చుట్టూ తిరిగిన వాళ్ళేగా. ఏంటిది? ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు న్యాయంగా ధర్మంగా ఉండాలి. ఇలాంటి కేసులు రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమం ఐపీఎస్ ఆఫీసర్లు సహిస్తున్నారంటే